Welcome to Burning Topic. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఈ యాప్స్ ను జాగ్రత్తగా ఉపయోగించాలని చెబుతుంటే మరికొందరు సామాన్యులు తెలియకుండా ఈ ఉచ్చులో చిక్కుకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్, మెటా సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అసలు బెట్టింగ్ యాప్స్ కు గూగుల్, మెటాకు సంబంధం ఏంటి? సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ఎలా విస్తరిస్తున్నాయి? సామాన్యులే ఎందుకు ఎక్కువగా నష్టపోతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. భారత్ లో చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్నప్పటికీ ఈ యాప్స్ ప్రకటనలు, ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా జరుగుతున్నాయి. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా ఈ యాప్స్ ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ యాప్స్ నుంచి వచ్చిన ఆదాయం, ప్రకటనలతో సంబంధం గురించి వివరణ కోరుతూ గూగుల్, మెటాకు సమన్లు పంపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని బెట్టింగ్ యాప్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ యాప్స్ ను ప్రచారం చేసే విధానం, వాటి ఆర్థిక లావాదేవీలపై ఈడీ తీవ్రంగా దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్స్ తమ వ్యాపారాన్ని విస్తరించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్స్ లో స్పాన్సర్డ్ వీడియోలు, ఆటల హైలైట్స్, అలాగే రెఫరల్ లింకులు, ప్రముఖుల ఫొటోస్ తో ఇలా గెలిచాను, నీవు గెలవచ్చు అనే ప్రచారంతో బెట్టింగ్ యాప్స్ ఆకర్షిస్తున్నాయి. నకిలీ రివ్యూలు, విజేతల కథనాలతో సామాన్యులను ఆకర్షిస్తున్నాయి. యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ యాప్స్ కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకటనలు సరదాగా, సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా కనిపిస్తున్నాయి, కానీ వాస్తవంలో అవి ఆర్థిక నష్టానికి దారితీస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్యులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మొదట చిన్న మొత్తాలతో ఆడమని ప్రోత్సహించే ఈ యాప్స్ క్రమంగా వినియోగదారులను ఎక్కువ డబ్బు పెట్టమని ఆకర్షిస్తాయి. మొదట్లో చిన్న గెలుపుతో సంతోషం ఇస్తాయి, కానీ తర్వాత ఓటములతో అప్పులు, ఆర్థిక సంక్షోభం తెచ్చిపెడతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ యాప్స్ కు బానిసలవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ వల్ల ఆర్థిక నష్టం కారణంగా ఆత్మహత్యలు, కుటుంబాల్లో విభేదాలు, చదువు మానేసిన సంఘటనలు నమోదయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం దేశంలో గత 2 ఏళ్లలో బెట్టింగ్ యాప్స్ కారణంగా వందల కేసులు నమోదయ్యాయి. అనేక కుటుంబాలు నష్టపోయాయి. భారత్ లో బెట్టింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో నిషేధం ఉన్నప్పటికీ అవి స్వేచ్ఛగా విస్తరిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చట్టాలలో స్పష్టత లేకపోవడం. రాష్ట్రాలు తమ సొంత చట్టాలను అమలు చేసుకుంటున్నాయి, కానీ కేంద్ర స్థాయిలో ఖచ్చితమైన నిబంధనలు అయితే లేవు. ఈ చట్టపరమైన లోపాలను బెట్టింగ్ యాప్ నిర్వాహకులు చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ యాప్స్ డేటాబేస్లు విదేశాల్లో ఉండడంతో భారత చట్టాలు సమర్థవంతంగా అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కలెక్టర్లు, పోలీసులు కొన్ని యాప్స్ ను బ్లాక్ చేసినప్పటికీ పూర్తిగా నిర్వహించలేకపోతున్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం 138వ బెట్టింగ్ యాప్స్ ను బ్లాక్ చేయాలని ఆదేశించింది, కానీ కొత్త యాప్స్ తిరిగి మార్కెట్లోకి వస్తున్నాయి. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల నుంచి కోట్ల రూపాయల సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్లు, సినీ నటులు, యూట్యూబర్లు ఈ యాప్ తో నేను గెలిచాను, నీవు కూడా గెలవచ్చు అని లైవ్ డెమోలు, వీడియోస్ ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈడీ ఇటీవల కొందరు సెలబ్రిటీలకు నోటీసులు పంపినప్పటికీ పెద్దగా చర్యలు కనిపించడం లేదు. దీనికి కారణం స్పాన్సర్డ్ కాంట్రాక్ట్లలో స్పష్టత లేకపోవడం, విచారణలు ఎక్కువ కాలం సాగడం, ఆధారాలు అసంపూర్ణంగా ఉండడం. కొందరు సెలబ్రిటీలు తాము కేవలం ప్రకటనలు చేసినట్లు యాప్స్ లో నేరుగా సంబంధం లేదని వాదిస్తున్నారు. ఇది చట్టపరమైన చర్యలకు సంక్లిష్టం చేస్తోంది. బెట్టింగ్ యాప్స్ సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గెలిచిన వారి కథనాలను చూపించి ఆకర్షిస్తున్నప్పటికీ ఓడిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కానీ వారి కథలు బయటకు రావు. అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలు, చదువు మానేసిన యువత, మోసపోయిన గృహిణులు ఈ యాప్స్ వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు, కుటుంబాల్లో విభేదాలు సంభవించాయి. బాధితులు ఎక్కువగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తమ బాధను దాచుకుంటున్నారు. ఇది సమాజంలో అభద్రతా భావం, భయాన్ని పెంచుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా వేల కేసులు నమోదయ్యాయి,
కానీ బాధితులు ఫిర్యాదు చేసే సందర్భాలు చాలా తక్కువ. బెట్టింగ్ యాప్స్ సమస్యను అరికట్టడానికి ప్రభుత్వం, సోషల్ మీడియా సంస్థలు, సెలబ్రిటీస్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించి కేంద్ర స్థాయిలో ఏకీకృత నిబంధనలు తీసుకురావాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలను కఠినంగా నియంత్రించాలి. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ ప్రచారం వల్ల సమాజంపై ఏర్పడే ప్రభావాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజలకు బెట్టింగ్ యాప్స్ గురించి అవగాహన కల్పించడం, ఫిర్యాదు చేసే సౌకర్యాలను మెరుగుపరచడం అవసరం. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు కొత్త డిజిటల్ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఆర్థిక నష్టాలు, కుటుంబ విచ్ఛిన్నాలు, అలాగే యువత భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.